ఒక కుటుంబానికి ఒక ఇన్సూరెన్స్ క్లెయిమ్ కాదు, ఏకంగా 6 ఇన్సూరెన్స్ కంపెనీతో క్లెయిమ్ డిస్ప్యూట్స్ వచ్చింది. ఇది ఎక్కడ అనుకుంటున్నారా? ఇది మన కర్నూలు డిస్ట్రిక్ట్లో జరిగిన రియల్ ఇన్సూరెన్స్ కోర్టు కేసు. శ్రీమతి నారాయణమ్మ, ఆమెకి 6 రకాల ఇన్సూరెన్స్ కంపెనీస్తో 6 లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఉన్నాయి. అనుకోకుండా 2013 సెప్టెంబర్ 21న ఆమె మరణించారు. ఆమె కొడుకు డి శ్రీధర్ రెడ్డి గారు హాస్పిటల్ రికార్డ్స్ అండ్ డెత్ సర్టిఫికేట్స్తో క్లెయిమ్ సబ్మిట్ చేశారు. కానీ 6 కంపెనీస్ని క్లెయిమ్స్ని రిజెక్ట్ చేసింది. ఎందుకు? ముందుగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ కమిషన్ కన్స్యూమర్ కోర్టు ప్రకారం ఆ ఫ్యామిలీకి ఫేవరబుల్గా జడ్జ్మెంట్ పాస్ చేసింది. కానీ ఇన్సూరెన్స్ కంపెనీస్ జడ్జ్మెంట్ని ఒప్పుకోకుండా ఈ విషయం నేషనల్ కమిషన్ డిస్ప్యూట్ రెడ్రెసల్ కమిటీ దాకా వెళ్ళింది. అప్పుడు ఆ కమిటీ స్టేట్ కమిషన్ పాస్ చేసిన ఆర్డర్స్ని చూసి అండ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ వాళ్ళ అప్పీల్ కూడా విని కోర్టు కేసు రీఓపెన్ చేసింది. వాళ్ళు చేసిన అప్పీల్ ఏంటంటే ఆ పాలసీ హోల్డర్ వేరే కంపెనీస్తో ఇన్సూరెన్స్ ఉందని విషయం చెప్పలేదని అప్పీల్ చేసింది. 2 పార్టీస్ ఎంక్వైరీ చేసిన తర్వాత NPCDRC ఏం చెప్పిందంటే స్టేట్ కమిషన్ ప్రొవైడ్ చేసిన జడ్జ్మెంట్ని క్యాన్సిల్ చేసి ఇన్సూరెన్స్ కంపెనీకి ఫేవరబుల్గా ఆర్డర్ పాస్ చేసింది. ఇందులో గుణపాఠం ఏంటంటే ప్రతి చిన్న విషయం సరైన సమాచారం మన ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా చెప్పడం చాలా ముఖ్యం. మీ బాధ్యత ఏంటంటే మీరు తీసుకునే పాలసీలో అసలు ఏం కవర్ అవుతుంది, ఏం కవర్ అవుతుంది లేదో తెలుసుకోవడం మీ బాధ్యత. సరైన ఇన్ఫర్మేషన్ మీరు కూడా ప్రొవైడ్ చేయాలి. మీరు ఏజెంట్ ద్వారా తీసుకునే ఆ వ్యక్తి దగ్గర కూడా సరైన ఇన్ఫర్మేషన్ మీకు రావాలి.